హాయ్ డియర్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి టీం యొక్క రైడర్స్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఇప్పుడు 12 టీమ్స్లో ఉన్న బెస్ట్ రైడర్స్ చూద్దాం. ఏ టీం స్ట్రాంగ్ ఉందనేది మీరే కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం అండ్ మీ ఫేవరెట్ రైడర్ ఆర్ ఏ టీం స్ట్రాంగ్ ఉందనేది. అండ్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్ కోసం. అండ్ ప్రో కబడ్డీ ప్రాక్టీస్ సెషన్ మొదలైనవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనం చూసినప్పుడైతే బెంగాల్ వారియర్స్. సో ఈ సీజన్లో ఈ టీం అయితే చాలా చేంజ్ అయింది. వీళ్ళు రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈసారి ఒక రికార్డు ధరకి 2,20,00,000కి దేవాంగ్ దళాల్ని కొన్నారు. సో ఇతడితో పాటు వీళ్ళ టీంలో విశ్వాస్ ఎస్ అనేటువంటి ఒక యంగ్ రైడర్ వీళ్ళు ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అండ్ సీజన్ 11లో రాణించిన సుశీల్ కాంబ్రేకర్. సో ఇది ఒక యంగ్ రైడర్, సీజన్ 11లోనే రాణించాడు. ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ హిమాన్షు అనేటువంటి ఇంకొక రైడర్ ఉన్నాడు. ఈ సీజన్లో ఇతన్ని 40 lakhs వరకు అయితే కొన్నారు. 39.2 lakhs పెట్టి కొన్నారు. అండ్ ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళ టీం అంతా దేవాంగ్ దళాల్ ఎలా ఆడతాడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సుశీల్ కాంబ్రేకర్ ఈసారి చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ విశ్వాస్ ఎస్ కూడా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ బెంగళూరు బుల్స్ టీం చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ రైడర్స్ ఎవరిని కొనలేదని చెప్పొచ్చు. వీళ్ళైతే ఆకాష్ ఇండియన్ కొన్నారు 53 లక్షలకి. ఇతడు ఒక్కడు బాగా ఫేమస్ రైడర్ అయితే కనిపిస్తున్నాడు. అండ్ ధీరజ్ అనే కొత్త ఆల్రౌండర్ అండ్ ఇతనైతే 40 లక్షలకైతే కొన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కొత్త ప్లేయర్స్ ఎలా ఆడతారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు స్టార్స్ లేరు, కానీ స్టార్స్ని అయితే తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ నెక్స్ట్ దబాన్ ఢిల్లీ చూసుకున్నట్లయితే వీళ్ళు అశు మాలిక్ని 1,90,00,000కి 2 సీజన్లకు ఎఫ్బిఎం కార్డ్ చేశారు. సో ఇదే ధరకు 2 సీజన్లు వీళ్ళకి ఆడతాడు. అండ్ ఆ తర్వాత చూస్తే అజింక్య పవర్. సో చివరిలో కొన్నారు ఇతన్ని, చాలా చక్కగా తక్కువ ధరకు కొన్నారు. అండ్ నీరజ్ నర్వాల్ అనే ఇంకొక రైడర్ 32.6 lakhs కొన్నారు. నీరజ్ నర్వాల్ కూడా ఒక మంచి ఎఫెక్టివ్ రైడర్. అండ్ ఇంకో యంగ్ రైడర్ అక్షిత్ దుల్. సో పోయిన సీజన్లోనే ఇతడు రాణించడం స్టార్ట్ చేశాడు. ఇతన్ని కొన్నారు. అండ్ అమీర్ హెచ్ బాస్తామి అనే ఒక ఇరాన్ ప్లేయర్ అండ్ నవీన్ రావల్. సో మొదలైన ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్గా చూస్తే అశు మాలిక్, అజింక్య పవర్, నీరజ్ నర్వాల్ అండ్ బస్తామి పేరు మీద నడుస్తుంది రైడింగ్ అని చెప్పొచ్చు. ఇది ప్లే ఆఫ్ వెళ్ళేంత స్ట్రాంగ్గా ఉంది రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే. మెయిన్గా అశు మాలిక్ ఉన్నాడు. అతడు ఒక్కడు ఎలా రాణిస్తాడో వీళ్ళ టీం దాని మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 4 గుజరాత్ జైంట్స్ టీం చూసుకున్నట్లయితే వీళ్ళ టీంలో రాకేష్ సంగ్రోయా అనే ఎప్పటి నుంచి ఆడుతున్న రైడర్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇంకో రైడర్ పర్తిక్ దహియా, ఇతన్ని కూడా రిటైన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకు రిటైన్ అయిన రైడర్స్. అండ్ ఇంకా చూస్తే అజిత్ వి కుమార్ అనే రైడర్ని 13 lakhsకి అయితే తీసుకున్నారు. ఇతను చాలా టీమ్స్కి ఆడాడు. ఒక మంచి రైడర్, రావాల్సినంత పేరు రావట్లేదు. ఏ టైంలో అయినా చెలరైపోయే అవకాశాలు అయితే అజిత్ వి కుమార్ కనిపిస్తున్నాయి. అండ్ మహమ్మద్ రజా షాడ్లు. సో ఇతన్ని అయితే 2,23,00,000లకు వీళ్ళు కొన్నారు. అండ్ ఇతను ఆల్రౌండర్, రైడింగ్ కూడా చేయగలడు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈ టీం కాస్త కన్ఫ్యూజింగ్గానే ఉంది. అంత స్ట్రాంగ్ నాకు అనిపించలేదు. కానీ కబడ్డీలో మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి ఆట స్టార్ట్ అయ్యాకే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 హర్యానా స్టీలర్స్. వీళ్ళు పోయిన సీజన్లోనే వినయ్ అండ్ శివం పటారేతో లాగించారు. సో మొత్తం మీద వాళ్ళిద్దరే ఆడారు. సో వాళ్ళతో పాటు ఈసారి నవీన్ ఎక్స్ప్రెస్ని కొన్నారు. 1,20,00,000కి నవీన్ని కొన్నారు. సో ఈ ముగ్గురు రైడింగ్ డిపార్ట్మెంట్లో ఈసారి దుమ్ము లేపబోతున్నారు. అండ్ కొందరు యంగ్ ప్లేయర్స్ని కూడా కొన్నారు. కాకపోతే మెయిన్గా ఈసారి నవీన్, శివం అండ్ వినయ్. సో ఫెంటాస్టిక్ రైడింగ్ అని చెప్పొచ్చు. ఇది ఇద్దరికి తోడు ఇంకొక తోడయ్యాడు. సో చాలా స్ట్రాంగ్ అయింది వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వీళ్ళ స్టార్ రైడర్స్ అందరినీ వదిలేశారు. వీళ్ళు కొన్న రైడర్ మంజిత్ దహియాన్ 40 లక్షలు పెట్టి కొన్నారు. సో ఇతడు కూడా ఒక మంచి రైడరే, ఎక్సలెంట్ కాదు, గుడ్. అండ్ నితిన్ ధన్కర్కి 1,00,00,000 పెట్టారు. నితిన్ ధన్కర్ మీదనే వీళ్ళ హోప్స్ అన్నీ సరే స్పష్టంగా అర్థమవుతుంది. ఇతడు రాణించాల్సి ఉంటుంది. అండ్ మీటు శర్మ, వినయ్ రెదు అనే ఇద్దరు సపోర్టింగ్ రైడర్స్ని అయితే కొన్నారు. మీటు శర్మ అండ్ వినయ్ రెదు. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళ ఆశలన్నీ కూడా మంజిత్ అండ్ నితిన్ ధన్కర్ మీద ఆధారపడి ఉన్నాయి. అండ్ ఇంకా యంగ్ రైడర్స్లో ఎవరైనా ఎస్టాబ్లిష్ అవుతే అవ్వచ్చు. ఇదైతే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ పాట్నా పైరేట్స్ వీళ్ళ ఛాంపియన్ రైడర్ అయిన దేవాంగ్ దళాల్ని వదిలేశారు. సుధాకర్ ఎం. సో ఇతడు కూడా ఒక ఎఫెక్టివ్ రైడర్, కానీ దేవాంగ్ అయాన్ లోచబ్ వల్ల ఇతడు సైడ్ అయ్యాడు పోయిన సీజన్లో. అండ్ ఇంకా అయాన్ లోచబ్ను కూడా వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ మనీందర్ సింగ్ అయితే వీళ్ళకు 20 లక్షలకు వచ్చాడు. చాలా తక్కువ ధరకు మనీందర్ సింగ్ రావడం జరిగింది. అండ్ అంకిత్ జాగ్లాన్ అనే ఆల్రౌండర్ని రికార్డు ధర 1,58,00,000 వరకు అయితే కొన్నారు. సో మొత్తం మీద రైడింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. టఫ్ కాంపిటీషన్ ఇస్తారు అన్ని టీమ్స్కి అని చెప్పొచ్చు. నెక్స్ట్ పునేరి పల్టాన్. వీళ్ళ టీం అయితే ఆల్రెడీ పంకజ్ మొహితే
వీళ్ళ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న రైడర్. అండ్ మోహిత్ గోయట్ ఇతడు కూడా ఎప్పటి నుంచో ఉన్న రైడర్. అస్లాం ఇనామ్దార్. సో ఈ టాప్ 3 ఉన్నారు. నబీ బక్షని కొన్నారు ఈసారి, ఆల్రౌండర్ నబీ బక్ష్ తక్కువ ధరకే కొనేసారు ఇతన్ని. అండ్ సచిన్ తన్వర్ని కొన్నారు 1 కోటి పైన పెట్టి. సో వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏ టీం కూడా చేయదు. సో మోర్ దెన్ ఎనఫ్ రైడర్స్ అయితే ఉన్నారు. చాలా స్ట్రాంగ్ ఉంది వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టీం తమిళ్ తలేవాస్. సో ఈ తమిళ్ తలేవాస్ టీం అయితే ఈసారి అర్జున్ దేశ్వాల్ని కొన్నారు. సో అర్జున్ దేశ్వాల్ అంటే మీకు తెలుసు, కబడ్డీలో ఆల్మోస్ట్ నెంబర్ 1. ఆ తర్వాత వీళ్ళు నరేందర్ ఖండోలాని ఆల్రెడీ రిటైన్ చేసుకొని ఉన్నారు. ఇతడు కూడా ఒక టాప్ క్లాస్ రైడర్. సో ఇద్దరే ఉన్నారంటే పవన్ షెరావత్ని కొన్నారు. 59 లక్షలకు చాలా ఈజీగా వచ్చేసాడు. తెలుగు టైటాన్స్ కూడా తీసుకోండి అని ఎఫ్బిఎం కార్డు వాడలేదు. అండ్ మొయిన్ షఫాగి అనే ఇంకో స్ట్రాంగ్ రైడర్ ఉన్నాడు. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో 12 టీమ్స్లో టాప్ టీమ్ ఇదే అని చెప్పొచ్చు. అంటే ఇప్పటివరకు ఉన్న పేపర్ మీద ఉన్న దాన్ని బట్టి. కబడ్డీలో ఎప్పుడైనా కూడా ఒకసారి గేమ్ స్టార్ట్ అయ్యాకే అర్థమవుతుంది. అండ్ సడన్గా ఇంజురీస్ కావచ్చు, కొందరు రాణించలేకపోవచ్చు. న్యూ యంగ్ ప్లేయర్స్ కూడా దేవాంగ్ దళాల్, అయాన్ లోచబ్లా రాణించవచ్చు. ప్రజెంట్ ఉన్న ఫామ్ ప్రకారం అయితే ఇది టాప్ నెంబర్ 1 టీమ్ రైడింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ నెక్స్ట్ చూస్తే తెలుగు టైటాన్స్ టీం. అండ్ ఈసారి కొన్నారు చాలామంది ప్లేయర్స్ని. అండ్ అందులో అయితే ప్రఫుల్ జవారే ఉన్నాడు. ప్రఫుల్ జవారే ఒక రైడర్. అండ్ నితిన్, చేతన్ సాహు మొదలైన అందరూ ఉన్నారు. అండ్ అదేవిధంగా విజయ్ మాలిక్ ఉన్నాడు. పోయిన సీజన్లో చాలా ఫెంటాస్టిక్గా రాణించాడు. అతన్ని 51 లక్షలకు ఎఫ్బిఐ చేశారు. భరత్ హుడాని కొన్నారు ఈసారి. అండ్ భరత్ హుడా కూడా ఒకప్పుడు స్టార్ ప్లేయరే, ఇప్పుడు కూడా మేబీ ఆట స్టార్ట్ అయ్యాక ఎలా ఆడతాడో చూడాల్సిన అవసరం ఉంది. ఆశీష్ నర్వాల్ అండ్ జై భగవాన్. సో మొత్తానికైతే ఒక 4-5 రైడర్స్తో నింపేశారు. కానీ ఆట స్టార్ట్ అయ్యాకే తెలుస్తుంది. కానీ చూడడానికైతే ఒక స్టార్ రైడర్, స్టార్ ప్లేయర్ కనిపించట్లేదు. అలాంటి స్టార్స్ ఉండొద్దనే ఇలా కొన్నారని చెప్పి కొందరైతే అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పర్లేదు, మేనేజ్ చేసే రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. అండ్ యూ ముంబై టీం చూసుకున్నట్లయితే అజిత్ చౌహాన్. సో అజిత్ చౌహాన్ పోయిన సీజనే ఇతను టాప్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సందీప్ కుమార్ ఈ సీజన్లో కొన్నారు 50 లక్షలకు. సందీప్ పట్నా పైరేట్స్ సంబంధించిన రైడర్. సో ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ కాబోతుంది. జఫర్ ధనేష్ అనే ఒక యంగ్ రైడర్ ఉన్నాడు, ఫాస్ట్ రైడర్, రిటైన్ చేసుకున్నారు. అండ్ రాఘవ్ ఆల్రౌండర్. సో జఫర్ ధనేష్ అండ్ రాఘవ్ ఇద్దరు కూడా ఆల్రౌండర్సే. సో వీళ్ళ టీం రైడింగ్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. మెయిన్గా సందీప్ కుమార్ ఈసారి ఎక్స్పెక్టేషన్స్కి మించి రాణించే అవకాశాలు ఉన్నాయి. పోయిన సీజన్లో ఇతనికి పెద్ద ఛాన్సెస్ అయితే రాలేదు. సో ఇదైతే మనకు సంబంధించి యూ ముంబైకి సంబంధించినటువంటి రైడింగ్ డిపార్ట్మెంట్. అండ్ యూపీ యోధ ఒక డ్రీమ్ రైడర్స్ గుమాన్ సింగ్ను కొన్నారు ఈసారి. 1 కోటి పైన పెట్టి గుమాన్ సింగ్ కొన్నారు. వీళ్ళకు గగన్ గౌడ అనే ఒక యంగ్ రైడర్ ఉన్నాడు ఆల్రెడీ, చాలా ఫెంటాస్టిక్ రైడర్ ఇతను. అండ్ భవానీ రాజ్పుత్ లాంటి ఒక మ్యాచ్ విన్నర్ ఉన్నాడు. అండ్ సురేందర్ గిల్ లాంటి ఒక సీనియర్ రైడర్ ఉన్నాడు. ఉండంగా వీళ్ళు గుమాన్ సింగ్కి వెళ్ళి గుమాన్ సింగ్ను కొన్నారు. సో వీళ్ళ రైడింగ్ నలుగురిని చూస్తే ఒక రేంజ్లో ఉంది నలుగురి రైడింగ్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకా చాలామంది యంగ్ రైడర్స్ని కూడా కొనిపెట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే రైడింగ్లో తమిళ్ తలేవాస్ తర్వాత అత్యంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్న టీమ్గా అయితే యూపీ యోధా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 12 టీమ్స్ రైడర్స్ చూశారు. సో వీళ్ళు రాణిస్తారు, వీళ్ళే టాప్ ఉంటారని కాదు. సీజన్ స్టార్ట్ అయ్యాక ఎవరైనా గ్రో కావచ్చు, చెప్పలేము అది కబడ్డీలో. సో మనకైతే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఏ టీం స్ట్రాంగ్ ఉందనేది కామెంట్ చేయండి.